గ్రంథవాగ్దనంబులన్ని నావి ప్రాతియాజ్యయంబు వరస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమిన సహోదరి సహోదరులారా, సోషల్ మీడియాను వీక్షిస్తున్న వీక్షకులందరికీ మరి యేసుక్రీస్తు వారి నామంలో నా శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా మీ ముందుకు కొంతకాలం తర్వాత వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి సోషల్ మీడియాకు కృప చూపిన దేవదేవునికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇలా కొంతకాలం నుంచి 7 జాతుల వారి గురించి ధ్యానం చేస్తుంటున్నాం. ఆ 7 జాతుల వారిలో ఒకరైనటువంటి మరి పెరిజీలను గూర్చి కొద్ది నిమిషంలో ధ్యానం చేయడానికి మరి మీ ముందుకు సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వీడియోల ద్వారా అనేకులు మరి ఆధ్యాత్మిక మేలు పొందుతూ వచ్చారు. మరి వారి స్నేహితులు సన్నిహితులకు ఆయా రాష్ట్రాలలో ఉన్న వారికి కూడా యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ వచ్చారు, వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ వచ్చారు, ఫేస్బుక్ ద్వారా ఆయా రకాలుగా మరి షేర్ చేసి అనేకులకు మరి క్షేమకరంగా ఉండాలని ఈ వర్తమానములన్నింటిలో సహాయం చేస్తూ వచ్చినటువంటి వారందరికీ, వీక్షించి సత్యాన్ని ఎరుగుతున్న వారికి, అలాగనే ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని కోరుతూ ఎదురు చూస్తున్నటువంటి సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో మరి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒకవేళ ఈ మాటలను ఈ వీడియోలను అభద్రత భావంతో కాకుండా సద్భావంతో సదుద్దేశంతో వీడియో ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. చూడండి, దీని కొరకై మన లేఖన భాగము, మన మూలవచనము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనములో మరలా ఈ భాగం కొరకై పెరిజ్జీల గురించి ధ్యానం చేయడానికి 7 జాతుల్లో ఒకరైన పెరిజ్జీల గురించి ధ్యానం చేయడానికి దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటాం. మీ దగ్గర ఉన్న బైబిల్ తీసి మీరు కూడా మరి చదవాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. నీవు స్వాధీనపరచుకున్న దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, ఇవ్వీలు, యెబూసీలు 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత మరి ఈ భాగాన్ని ధ్యానం చేయడానికి ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనము పెరిజీలను గురించి ధ్యానం చేస్తున్నాం. జీవంగల దేవ, ప్రేమగల మా తండ్రి, పెరిజీలను గురించి ధ్యానిస్తుండడం సహాయం చేయండి. ఈ వీడియో ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా అనేకులు వీక్షించి సత్యాన్ని గ్రహించి ప్రభా నిత్యాగ్నం తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయపడమని వీక్షిస్తున్న వీక్షకులందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, వక్తలు, విఘ్నులు, మరి మహానుభావులు, గొప్పవారు, జాతీయ అంతర్జాతీయ దైవర్తమానికులు, మరి విశ్వాస జీవితంలో వేరుపారిన వారు, అనేకులకు ఎంతో మాదిరికరమైన జీవితాన్ని అందిస్తున్నటువంటి మరి విశ్వాసులు, సంఘ పెద్దలు, మరి సేవకులు, నాయకులు, అనేకులకు అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన మరి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మీ అందరికంటే నేను ఎంతో అత్యల్పడనని ఎరుగుదును. అయితే అత్యల్పుడు చెప్పే మాటలు మేము వీక్షించడము వినడం ఏంటి అని ఆలోచించక సదుద్దేశంతో సద్భావంతో ఈ వీడియోను ప్రారంభం నుంచి చివరి వరకు వీక్షించి మరి అనేకులకు షేర్ చేయటం వల్ల మీ ద్వారా ఈ వీడియో మాట విని సత్యాన్ని గ్రహించి క్షేమాభివృద్ధి పొందేవారు ఉన్నారు గనక
మీరు అర్థం చేసుకొని ప్రేమపూర్వకంగా ఈ మాటలను వీక్షించి ఇతరులకు షేర్ చేసి సహాయపడవలసిందిగా ప్రభు పేరిట మరి ప్రేమపూర్వకంగా మనవి చేస్తుంటున్నానండి. ఈ 7 జాతులలో ఒకరైనటువంటి పెరిజీలను గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానించబోతున్నాం. మరి మీ మనసులను, మీ సమయాన్ని మీరు మీ మనసు ఈ మాటల యందు కేంద్రీకృతం చేసి మరి మీ సమయాన్ని కొంత వెచ్చించి ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. మరి పెరిజీలు చరిత్ర, వీరి కొండ ప్రాంతములలో చిన్న చిన్న గ్రామాలలో నివసించేవారు. ఎత్తైన కొండ ప్రాంతాలు ఏ స్థలాల్లో అయితే ఉంటాయో అక్కడ చిన్న చిన్న గ్రామాలుగా ఏర్పరచుకొని ఆ గ్రామాలలో నివసించేవారు అయి ఉండవచ్చని వీరు కనాను అనే ప్రదేశాన్ని ఆక్రమించుకొని బహుశా నివసించేవారని, ఆ ప్రదేశంలో నివసించేవారని మరి కొంత అభిప్రాయము కలిగి ఉన్నారు. మరి బహుశా సీనారు ఉపయోగించిన పదం నుంచి వారి పేరు వచ్చి ఉండవచ్చని మరి వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఉంది. కనానును ఆక్రమించుకున్న బహుశా శ్వాసారు ఉపయోగించిన పదం నుంచి వారి పేరు వచ్చి ఉండవచ్చని వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఎటకెలకు పెరిజీలు ఆక్రమించుకుని స్వభావము గలవారు అని నిర్ధారణ చేయబడుతూ వచ్చింది. వీరి స్వభావం ఎలాంటిదంటే ఆక్రమించుకునే స్వభావం గలవారు. దేనినైనా ఎవరిదైనా ఎలాగైనా వారు ఆక్రమించుకునే స్వభావం కలిగిన వారని పెరిజీలను గురించి మరి వారి స్వభావము ప్రస్తావించబడుతూ వచ్చింది. కాబట్టి ఈ దినములను మనము పరిశీలించగలిగితే చాలామంది ఈ దినములలో యేసుక్రీస్తు శరీరధారికి వచ్చి ఆయన పాపుల కొరకై తన శరీరమును పన్నంగా పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుంజులై తిరిగి లేచిన తర్వాత కట్టబడుతున్న సంఘము దాదాపుగా ఇప్పుడు యేసుక్రీస్తు శరీరము విడిచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే దాదాపు 1975-80 సంవత్సరాలు అవుతుంది యేసుక్రీస్తు శరీరాన్ని విడిచి పరలోకానికి వెళ్ళి. అయినప్పటికీ ఇంకా ఆక్రమించుకునే స్వభావం గలవారు మరి సమాజంలో కనబడుతున్నారు. అలాగున క్రైస్తవ సమాజంలో కనబడుతున్నారు. యావత్ భూమి మీద నివసిస్తున్న మానవ కోటిలో కూడా ఇలాంటి ఆక్రమించుకునే స్వభావము కలిగినటువంటి వారు అన్ని రంగాలలో మనకి కనబడుతూనే ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నారు, మరి విద్యారంగంలో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు, న్యాయశాసనముల రంగంలో ఉన్నారు. మరి అన్ని డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో చూసినా భూమి మీద చేతి పని చేసుకునే వృత్తులలో కూడా ఉన్నారు ఆక్రమించుకునేవారు. వ్యాపారాలలో ఆక్రమించుకునేవారు ఉన్నారు. ఉద్యోగ జీవితాలలో ఆక్రమించుకునేవారు, అన్ని రంగాలలో ఆక్రమించుకునే స్థానము కలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఉన్నారు. ఒకవేళ నువ్వు ఏ స్థానంలో ఉండి ఆక్రమించుకునే స్వభావం ఉన్నావో, నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎంత నాయకుడివైనా, ఎంత సంఘ పెద్దవైనా, ఎంత సేవకుడివైనా, ఎంత జాతీయ అంతర్జాతీయ వర్తమానికుడివైనా, ఒకవేళ ఇలాంటి ఆక్రమించుకునే స్వభావం ఉంటే నీ పేరు ఏదైనా ఉండొచ్చు, ఎంత గొప్ప పేరైనా ఉండొచ్చు, కానీ నువ్వు కూడా పెరిజీరాలవే అని ఈ వీడియో ద్వారా సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట మీ సహోదరుడిగా విన్నవించుచున్నాను, చిత్తగించండి. కాబట్టి మొదటిదిగా పెరిజీల యొక్క స్వభావము ఆక్రమించుకునే స్వభావం గలవారు. ఆక్రమించుకునే స్వభావము కలిగినటువంటి వారిగా ఉంటున్నారు. ఈ దినాల్లో చూస్తే కొంతమంది అంటున్నారు,
నోరు పెద్దగుంటే వారికి ఊరు అప్పగించబడుతుంది అంటున్నారు. కాబట్టి రకరకాల స్వభావం గల వారు ఆక్రమించుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. కొన్ని సీరియల్లో, సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు. మరి అలవాటు ఉన్న వారికి అర్థమవుతుంది. వారి స్థానాన్ని, వేరే వారి స్థానాన్ని ఆక్రమించుకున్న స్వభావం కలిగినటువంటి వారు, లేకపోయినా వేరే వారిది ఆక్రమించుకొని నాది అని నిరూపించుకున్నటువంటి వారు కూడా మనకు లోకంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, సీరియల్ రంగంలోనే కాదు, అన్ని రంగాలలో కలిగి జీవిస్తున్నారు. అది సంఘాలలో, విశ్వాసుల్లో, సేవకుల్లో, పెద్దల్లో, నాయకుల్లో కూడా కనపడతా ఉంది. ఆక్రమించుకునే స్వభావం గలవారు. కాబట్టి వారి స్వభావం మారడం లేదు. అలాంటి స్వభావం కలిగి ఉన్నట్లయితే సహోదరుడా, సహోదరి, అది పెరిజ్జీడు స్వభావం గలవారు. నువ్వు పెరిజ్జీడవవుతావు, పెరిజ్జీరాలవవుతావు. ఆ స్వభావం నుంచి బయటికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లేక 7 జాతుల్లో ఒక జాతి అయిన పెరిజ్జీ లాంటి స్వభావం నీలో ఉండకూడదని జీవము గల దేవుడు ఈ మాటలను నీకు గమనానికి తీసుకొని వస్తుంటున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే సంఘాలలో కూడా అలాంటి వారు మనకు కనబడుచున్నారు, తారసపడుచున్నారు. మనందరికి విదితమే. ఇదేం క్రొత్తదేమి కాదు. ఎక్కడ చూసినా అలాంటి స్వభావం, ఆక్రమించుకున్న స్వభావం గలవారు ప్రతి ఒక్కరికి తారసపడుతూనే ఉన్నారు. ఆ స్వభావం నుండి మనము క్రీస్తు స్వభావంలోనికి రావాలనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఉదాహరణ, దేవుని ఆజ్ఞ, నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనములో ఏమనుందంటే, ఉదాహరణగా నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక మనం పరిశీలించగలిగితే, చూడండి, మీ దగ్గర బైబిల్ కూడా తీర్చి చదవండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. ఆశించడము ప్రారంభమైతేనే ఆక్రమించుకొనడానికి శత ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి పెరిజ్జీల యొక్క స్వభావం ఏంటంటే ఆశించి ఆక్రమించుకోవడం. ఈ దినాల్లో కూడా ఆశించకుండా ఆక్రమించుకోరు. దాని మీద ఆశ తీరలేనప్పుడు ఎలాగైనా దాన్ని ఆక్రమించుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు చేసి సాధించిన వారు ఉన్నారు. దాని కొరకే ఇతరులకు ఎంత నష్టాన్నైనా చేసేవారు ఉన్నారు. అవసరమైతే ప్రాణాలు తీసేవారు కూడా ఉన్నారు. ప్రాణాలు తీసి వారి స్థానాన్ని ఆక్రమించడం, ప్రాణాలు తీసి వారి స్థలాన్ని ఆక్రమించడం, ప్రాణాలు తీసి వారి పొలాన్ని ఆక్రమించడం, ప్రాణాలు తీసి వారి ఆస్తులను ఆక్రమించడం, ప్రాణాలు తీసి వారి స్థానాన్ని ఆక్రమించినటువంటి స్వభావము కలిగిన వారు కోకొల్లలు మనకు తారసపడుతూనే ఉన్నారు దినదినము, క్షణక్షణము. కాబట్టి వీరికి ఆక్రమించుకునే స్వభావం గలవారు పెరిజ్జీలని సత్యవేద గ్రంథము మనకు సుస్పష్టము చేస్తుంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలా వాహనాలను ఆక్రమించుకున్న వారున్న జంతువులని, పక్షులని, ఉద్యోగాలని, పదవులని కూడా ఆక్రమించుకునే స్వభావం గలవారు ఉన్నారని మనందరికీ విదితమే. అయితే ఈ దినములలో చాలామంది ఆశించి ఆక్రమించుచున్నారన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తే హివ్వీల, పెరిజ్జీల స్వభావము ఎలాంటి వారు ఎక్కడెక్కడ మనకు కనబడుతుందో సత్యవేద గ్రంథంలో నుండి, మన సభ్య సమాజంలో నుండి, సంఘాలలో నుండి పరిశీలన మనం చేసుకుందాం. దేవుని వాక్యం వైపు కొద్ది నిమిషాలు మనము పరిశీలన చేస్తే, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయములో 29, 30, 31 వచనాలు కనుక మనం గమనిస్తే, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 29, 30, 31 వచనాలు కనుక మనం పరిశీలిస్తే, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆక్రమించుకున్నటువంటి విధానంలో 29, 30 అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెల గాడిదలకి పారిపోయి వారు మార్గములు ఉండగానే
ఎక్కడనూ లేకుండా రాజకుమారులను అందరినీ అబషాలోము హతము చేసిన దావీదునకు వర్తమానము రాగా అతడు లేచి వస్త్రమును చింపుకొని నేలబడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దావీదు యొక్క స్థానాన్ని అబషాలోము ఆక్రమించేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క సింహాసనము తండ్రిని మోసగించి ఆక్రమించుకున్నటువంటి స్వభావము అబషాలోములో మనకు కనబడుతుంది. మహారాజు, దేవుని సంకల్పమున రాజు, దేవునికి ఇష్టానుసారమైన రాజు, ఎంతగానో దుఃఖము విలపించినటువంటి జీవితము, ఎంతో కలవరపడినటువంటి జీవితము, చివరికి సింహాసనాన్ని దిగి ప్రాణభయంతో పారిపోతున్నటువంటి పరిస్థితి, పాదరక్షకులు లేకుండా తలను కప్పుకొని కొండలు ఏడ్చుతూ ఎక్కుతున్నటువంటి అనుభవాలు దావీదు జీవితంలో ఉంటూ వచ్చాయి. అది అబషాలోమును బట్టి స్థానాన్ని ఆక్రమించుకునే స్వభావము, పదవిని ఆక్రమించుకునే స్వభావము అబషాలోము జీవితంలో ఉంది. ఈ దినాల్లో సంఘాలలో వాడే పాట పాడాలా, వారే పరిచయం చేయాలా, వారే పెద్దలుగా ఉండాలా, వారే ప్రకటనలు చెప్పాలా, వారే దేవునికి అర్పణలు ఇవ్వాలా, వారే వాయిద్యాలు వాయించాలా, వారే వర్తమానం చెప్పాలా, మేము చెప్పకూడదా? ఆ స్థానం మాకెప్పుడు వస్తుంది? ఇలాగున ఒక వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేసి వారి పునాదులు వేసుకొని ఇమేజ్ని కాపాడుకున్నటువంటి వ్యక్తులు కోకొల్లలో మనకు కనబడుతూనే ఉన్నారు. ప్రేమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, వక్తలారా, విఘ్నులారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇది పెరిజ్జీల స్వభావము, ఆక్రమించుకునే స్వభావం, ఒక వ్యక్తి స్థానాన్ని ఆక్రమించుకునే స్వభావం, ఒక వ్యక్తి యొక్క హోదాను ఆక్రమించుకునే స్వభావం, ఒక వ్యక్తి యొక్క పదవిని ఆక్రమించుకునే స్థానం. ఇలాంటి స్వభావం నువ్వు కలిగి ఉన్నావా? అలాగైతే నువ్వు పెరిజ్జీయుడవే, అలాగైతే నువ్వు పెరిజ్జీయురాలవే. ఆమె నాకంటే బాగా ఆరాధన చేస్తుంది, ఆమె నాకంటే బాగా పాట పాడుతుంది, ఆమె నాకంటే బాగా పరిచయం చేస్తుంది, ఆమె బాగా నాకంటే సిస్టర్స్ మధ్యన వాడబడుతుంది. ఆ స్థానం నాకు కావాలి. ఎలాగైనా ఆమె ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. సేవకురాల దగ్గర, సంఘ పెద్దల దగ్గర, సంఘం ఎదుట అలాగ ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేసి ఆమె స్థానాన్ని తొలగించి ఆ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకునేవాడవుగా, ఆక్రమించుకునే దానవుగా ఉన్నావా? సహోదరి, సహోదరుడా, ప్రియమైన సంఘ పెద్ద, ప్రియమైన నాయకుడా, ప్రియమైన స్నేహితుడా, సేవకుడా, సేవకురాలా, ఎలాంటి జీవితంలో నీవు ఉన్నావు? ఆక్రమించుకునే జీవితమా? ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేసి ఆ స్థానం నువ్వు ఆక్రమించుకుంటున్నావా? అలాగైతే అది పెరిజ్జీల స్వభావమే. నువ్వు ఎలాంటి వాడవైనా, ఎలాంటి దానమైనా, ఏ స్థానంలో ఉన్నా నువ్వు పెరిజ్జీయుడవే, పెరిజ్జీయురాలవే. సత్యవేదము నీతో మాట్లాడుతుంది. నువ్వు సరి చేసుకోవాలి. ఈ వీడియో ద్వారా ఎంత అత్యల్పడనైనప్పటికీ మీ అందరికంటే దేవుడి మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మనందరం ఇలాంటి స్వభావం తప్పించబడాలని, పెరిచి స్వభావం నుంచి విమోచించబడాలని దేవుడు కోరుతున్నాడు. 37వ వచనంలో కనుక మనం చదివితే, 37వ వచనంలో చూస్తే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 37వ వచనం, అయితే అబషాలోము పారిపోయి అమీనాహూదు కుమారుడైన తల్మయ్యను గెషూరు రాజు వద్ద చేరెను. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. ఎంతో దుఃఖాన్ని కలిగించాడు అబషాలోము తండ్రికి. ప్రిడా సోదరి, సోదరుడా, ఇలాగ ఆక్రమించుకున్న స్వభావం కారణం చేత నీ తల్లిని, తండ్రిని, ఒకవేళ నీ అన్న కుమార్తెను వివాహం చేసుకోవాలని, నీ అన్న కుమారుణ్ణి, నీ అన్న కుమార్తెను, నీ తమ్ముని కుమార్తెను నీ కుమారునికి వివాహం చేసుకోవాలని ఆక్రమించి మాయ మాటలు చెప్పి నీ అన్నకు లేక నీ తమ్మునికి అతని కుమార్తెను నీ కుమారునికి వివాహానికి దొంగతనంగా అక్రమంగా చేసుకుని ఆక్రమించిన స్వభావంతో దుఃఖాన్ని కలిగిస్తున్నావా? సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. దీని విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు క్షేమంగా ఉండలేవు. నీ అన్న, నీ తమ్ముడు, వాని కుమార్తెను, అతని కుమార్తెను నీవు కుమారునికి చేసుకోవడం వల్ల అతడు మౌనంగా ఉండొచ్చు దేవునికి అప్పగించి. వాడు నన్ను ఏం చేసుకోలేకపోయాడు, నాన్న
నా తమ్ముడు నన్ను ఏం చేసుకోలేకపోయాడు నువ్వు అనుకోవచ్చు, కానీ ఈ విషయం దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీ విషయంలో ఒక రోజు లెక్క అడగబోతున్నాడు. దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవు. ఘోరమైన శిక్షను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త. లేక నీ చెల్లెలు కుమారుణ్ణి నీ కుమారుడు కొరకై, లేక నీ చెల్లెలు నీ అక్క కుమారుణ్ణి బలవంతంగా నీ కుమార్తెకు ఇచ్చి వివాహం చేసి నీవు గొప్పవాడిగా నిరూపించుకుంటున్నావేమో. వారికి ప్రమేయం లేకుండా, నీకు చెల్లెలు నీ అక్క ఇష్టం లేకుండా, సహోదరుడా జాగ్రత్త. నీ బహుమతి ఇష్టం లేకుండా, నీ మరదలు జాగ్రత్త. ఇలా వారికి ఇష్టం లేకుండా వారి కూతురికి తీసుకొచ్చుకొని నీ కుమారుడికి వివాహం చేసుకుంటున్నావేమో. వారికి ఇష్టం లేకుండా వారి కుమారుని తీసుకొచ్చి నీ కుమార్తెకు వివాహం చేస్తూ వారికి దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో, ఆక్రమించుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. వారు మౌనంగా ఉండొచ్చు, చేతగాని వారిలాగా ఉండొచ్చు. నా ఎదుటి నిలబడలేదు, నా ఎదురికి రారు, నా దగ్గర రాలేరు. వాడెంత వాడి బతికెంత అనుకుంటుండొచ్చు, ఆమె ఎంత ఆమె బతికెంత అనుకుంటుండొచ్చు. జాగ్రత్త. నువ్వు పెరిజ్య స్వభావం కలిగి జీవిస్తుంటున్నావు సహోదరుడా సహోదరి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. పెరిజ్య స్వభావము, ఆక్రమించుకునే స్వభావము. వేరే వారి కుమార్తెను ఆక్రమిస్తున్నావా? వేరే వారి కుమారుని ఆక్రమిస్తున్నావా? నీ అన్న, తమ్ముడు, చెల్లి, నీ సహోదరి, నీ చెల్లెలు, నీ అక్క, వారి కుమార్తెను ఆక్రమిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. వారు మౌనంగా ఉండొచ్చు. నేను గెలిచాననుకోవచ్చు నువ్వు ఈరోజు వరకు, కానీ దేవుని ఉగ్రతలో నువ్వు ఉన్నావు సహోదరుడా సహోదరి. నేను గెలిచాను, సంఘ పెద్దనయ్యాను అనుకోవచ్చు. నేను గెలిచాను, వాళ్ళకి నిలగొట్టాను అనుకోవచ్చు. నేను గెలిచాను, సేవకు నిలగొట్టాను అనుకోవచ్చు. నేను గెలిచాను, ఈ స్థానం ఆక్రమించాను అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఈ రోజుది కాదు, దేవుడు చూస్తున్నాడు నీ విషయంలో. నువ్వు ఈ స్థానం ఏంటి ఆక్రమించుకుంటున్నావంటే నువ్వు పెరిజీరాలవే. జాగ్రత్త సుమా. మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తున్నావు, మరొకరికి వేదన కలిగిస్తున్నావు, మరొకరికి నిరాశ కలిగిస్తున్నావు, మరొకరి నిస్పృహలోనికి తీసుకెళ్తున్నావు, కృంగదల కలిగిస్తుంటున్నావు. ఇది కూడా పెరిజ్య స్వభావమే, అభిషాలోము లాంటి స్వభావమే. ఉన్నావా ఈ స్వభావంలో? దేవుని ఉగ్రత నీ మీద ఉంది. అభిషాలోము చివరికి ఎలాగునా నరకాన్ని రుచి చూస్తాడో, అగ్నిగుండం మరణం చెందాడు. ఒకరోజు మరణం నిన్ను కూడా అలాగే కాచుకోబోతుంది. తప్పించుకోవాలంటే ఏ పెరిజ్య స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలి. ఇది మొదటిదిగా చూస్తున్నాం, పెరిజ్య స్వభావము. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో చూస్తే, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనాలు చూస్తే, ఇదైన తర్వాత అభిషేకము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుకుటకై 70 మంది భటులను ఏర్పరచుకును. ఉదయమునని లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవు అడుగుచుండను? ఆయన దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలాని దానికి చేరిన వాడని వాడు చెప్పగా, అభిషేకము నీ వాద్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునంత ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతులైండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నాయత కొత్తరు, నేను వానికి న్యాయము తీర్చుదని చెప్పుచు వచ్చును. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనా తన దాసులకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముందు పెట్టుకొని వచ్చును. తీర్పునందుటకై రాజునంతకు వచ్చిన ఇశ్రాయేలీయులందరికీ అభిషేకము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. దావీదు దగ్గరికి న్యాయం జరిగించుకోవడానికి వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రజలను మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అభిషేకము తన వైపు త్రిప్పుకొనడం. న్యాయం జరిగించడానికి నీ స్థానాన్ని బట్టి, దేవుడి నుంచిన స్థానాన్ని బట్టి నీ దగ్గర న్యాయం కోసం వస్తే లంచాలు తీసుకొని అన్యాయం చేస్తున్నావా? వారికి వీరికి లోబడి న్యాయము తీర్చకుండా అన్యాయముగా తీర్పు తీర్చి
వారి యొక్క స్థానాన్ని ఆక్రమించి వారికి దుఃఖాన్ని కలిగించేవాడు ఉన్నావా? సహోదరుడా, సంఘ పెద్దగా ఉన్నావా? సేవకుడిగా ఉన్నావా? నాయకుడిగా ఉన్నావా? ఇలాంటి అన్యాయపు తీర్పు తీర్చి లంచాలు తీసుకొని మోసయుక్తంగా నీకు అనుకూలమైనటువంటివి వారిచ్చినటువంటి బహుమతులు తీసుకొని వారి వైపు న్యాయము చెప్పకుండా అన్యాయపు చేసేవాడికి న్యాయం చెప్పి పంపించే సంఘములో స్థానాన్ని ఇస్తున్నావా? న్యాయమైనటువంటి వ్యక్తి స్థానాన్ని తొలగించి దుఃఖాన్ని కలిగిస్తున్నావా? ఈ విషయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ అన్యాయపు తీర్పు, అతన్ని అన్యాయపు తీర్పు తీర్చుండొచ్చు, అతన్ని ఎదుట లేకుండా వెళ్ళిపోయిండొచ్చు, ఏమీ చేసుకోలేకపోయిండొచ్చు. కానీ ఈ తీర్పును బట్టి దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. నువ్వేం చేస్తున్నావో, నీకు ఇచ్చిన స్థానంలో న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తున్నావా? న్యాయమైన పరిపాలన చేస్తున్నావా? న్యాయమైన పరిచయం చేస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుని సంకల్పానికి వ్యతిరేకముగా నువ్వు తీర్పు తీరుస్తున్నావు. చిన్న చిన్న విషయాలలో, మానవ సంబంధమైన జీవిత విషయాలలో నేరారోపణ మోపి దైవ సంకల్పాన్ని నాశనం చేసేవాడు కొన్నావు. ప్రియ నాయకుడా, ప్రియ సంఘ పెద్ద, ప్రియ సహోదరుడా, ప్రియ సేవకుడా, జాగ్రత్త. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. తప్పించుకోలేవు. ఈరోజు మనుషులు నీ వైపు ఉండొచ్చు, అతని వైపు ఎవరు లేకపోవచ్చు. ఈరోజు నాయకులు నీ వైపు ఉండొచ్చు, అతని వైపు ఎవరు లేకపోవచ్చు. ఈరోజు పెద్దలు నీ వైపు ఉండొచ్చు, అతని వైపు ఎవరు లేకపోయి ఉండొచ్చు. ఈరోజు సంఘం నీ వైపు ఉండొచ్చు, అతని వైపు ఎవరు లేకపోయి ఉండొచ్చు. జాగ్రత్త. ఆ న్యాయవంతుడి వైపు దేవుడున్నాడు. నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఉగ్రత తప్పించుకోలేవు. ఏం చేసినా తప్పించుకోలేవు. ఘోరమైనటువంటి దేవుని ఉగ్రతకి నువ్వు పాత్రుడు కాబోతున్నావు. దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకొని ఒక వ్యక్తిని తన ప్రణాళిక కొరకై, సేవ కొరకై పిలిస్తే తాత్కాలికమైన చిన్న చిన్న నేరాలు మోపి మనుషుల మాటలు విని దేవుని సంకల్పానికి నువ్వు వ్యతిరేకంగా కంకణం కట్టుకుంటున్నావు. నేను గెలిచాను అనుకుంటున్నావు, నా మాట గెలిచింది అనుకుంటున్నావు, నేను నాయకుడని అనుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని సంకల్పానికి నువ్వు వ్యతిరేకమైనటువంటి కంకణం కట్టుకొని దేవుని సంకల్పాన్ని నాశనం చేసి నీవు మేలు పొందాలనుకుంటున్నావు, నా మాట గెలిచింది అనుకుంటున్నావు. ఈరోజు జాగ్రత్త సుమా. పెరిజ్జీ లాంటి స్వభావం వాడవుగా ఉన్నావు. పెరిజ్జీ లాంటి స్వభావం దానవుగా ఉన్నావు. జాగ్రత్త సహోదరి, సహోదరుడా. జాగ్రత్త సంఘ పెద్ద, జాగ్రత్త నాయకుడా, జాగ్రత్త సేవకుడా. దేవుని ఉగ్రత నీ మీదికి రాబోతుంది. దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నావు. నాదేముంది, పెద్దలు ఒప్పుకోలిగా, నాదేముంది అనుకుంటున్నావా? నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు ఉల్లంఘిస్తుంటున్నావు. దేవుడు నిన్నించిన స్థానం నువ్వు అక్రమం చేసినప్పుడు నీ స్థానము పోగొట్టుకోబోతున్నావు. దేవుడు స్థానాన్ని ఇచ్చాడు సౌలుకు, అక్రమంగా తను పరిపాలించాడు కనుక స్థానాన్ని తొలగించి, రాజ్యాన్ని తొలగించి, సింహాసనం తొలగించి దిక్కుమాలిన దరిద్రత సౌలు అనుభవించాడు. వంశాన్ని పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి నీ పరిస్థితి కూడా అదే రాబోతుంది. తప్పించుకోవాలని ఆశ ఉందా? అయితే పెరిజ్జీ స్వభావం మానుకో. దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన మాటలు చెప్పి, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైన తీర్పు తీర్చి, దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి విధానములో మాట్లాడి ఒక సేవకుణ్ణి నిర్లక్ష్య పెడుతూ సేవను ఆప్ చేస్తున్నావంటే దానికి ఉగ్రతకు నువ్వు పాత్రలు అవుతావు. దానికి న్యాయం జరిగించాలి. నువ్వు పెద్దలతో మాట్లాడాలి. ఇదిగో పొరపాటు జరిగింది, సరి చేసుకుంటానన్నాడు, సంఘాన్ని ఇద్దాం, దేవుని సంకల్పానికి వ్యతిరేకం మనం పాడు చేయకూడదని ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా ఒక దేవుడు పిలిచిన సేవకుని తన సేవను నాశనం చేసి ఇంటి దగ్గర కూర్చోబెడుతున్నావంటే నిన్ను విడిచిపెట్టాడు. ఆ స్థానం నీకు ఇష్టమైన వాడిని పంపిస్తున్నావంటే ఆ స్వభావం పెరిజ్జీ స్వభావమే, ఆక్రమించుకునే స్వభావం. జాగ్రత్త సుమా. పెరిజ్జీ స్వభావంలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని ఉగ్రతకు నువ్వు సమీపంగా ఉన్నావు. నువ్వెంత మాత్రం దూరం లేవు. తప్పించుకోవాలని ఆశ ఉందంటే న్యాయం జరిగించు. ఆక్రమించుకున్న స్వభావం నుండి దేవుడు నిన్నుంచిన స్థానంలో భయముతో వణుకుతూ ఆ స్థానం దేవుని కొరకు నమ్మకంగా నువ్వు జీవించు. అప్పుడు నువ్వు దేవుని ఉగ్రతకి పాత్రుడు కావు, తప్పించబడతావని దేవుని వాక్యములో సేవకుడిగా, సహోదరుడిగా
హెచ్చరించడానికి దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఈ మాటలు హెచ్చరిస్తూ ఉంటున్నాను. ఒక బలమైన తీర్మానం చేసుకో, సరి చేసుకో, తప్పించబడబోతున్నావు. దేవుని వాక్యంలో వింటే ఘోరమైన స్వభావము అబ్షాలోము జీవితం అందరికీ విదితమే. జాగ్రత్త పడదాము, ప్రమాదం తప్పించుకుందాము. రెండోదిగా చూస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనము. రెండోదిగా గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయములో 21వ అధ్యాయంలో 2వ వచనం. 21వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు, ఆక్రమించుకునే స్వభావం, పెరిచి స్వభావం గల వ్యక్తి. 2వ అధ్యాయం. ఆహాబు నాబోతును పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమికిమ్మని అడిగాను. కనుబడింది ఆహాబుకి. ప్రియుడా సహోదరి, చూడండి ఎలాగైనా దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. 6వ వచనంలో అతడు ఆమెతో ఇట్లనను, నీ ద్రాక్ష తోటను క్రయమునికి నాకు ఇమ్మని, లేక నీకు అనుకూలమైన దానికి మారుగా మరి ఒక తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని యెజెబెలుతో మాట్లాడుతున్నాడు. ఆహాబు యెజెబెలుతో, తన భార్యతో. అప్పుడు యెజెబెలు అంటుంది, అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలు, నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? లేచి భోజనం చేసి మనసు సంతోషంగా ఉండము. నేను యెజ్రెయేలైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి. 10వ వచనంలో చూస్తే, నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడని. పనికి మాలిన 2 వ్యక్తులు తీసుకొచ్చిన సాక్ష్యం చెప్పడానికి. ప్రియుడా, ఇలాగున దేవుని సేవలో, విశ్వాస జీవితంలో ఇలాంటి నమ్మకమైన వారు, ఏ ఆధారము లేనివారు, ఏ బలము లేనివారు, మనుష్య బలము లేనివారు, కుల బలము లేనివారు, డబ్బు బలము లేనివారు, స్థాన బలము లేనివారు, సాధారణమైన నిరుపేదలు విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఉన్నట్లయితే అలాంటి వారి విషయంలో మాయమాటలు చెప్పి వారి స్థానాన్ని తొలగించి ఆ స్థానంలో వేరే వారిని రికమెండేషన్ మీద నువ్వు పంపిస్తున్నావు సేవకి అంటే, రికమెండేషన్ మీద సంఘపెద్దలుగా చేస్తున్నావు అనంటే, రికమెండేషన్ మీద ఆక్రమించుకుంటున్నావంటే యెజెబెలు స్వభావం మాట విని, యెజెబెలు అంటే స్వభావంతో పనికి మాలిన వారి సాక్ష్యం పెట్టి ఇలా చేస్తున్నావంటే సహోదరుడా జాగ్రత్త. నీ స్థానం తాత్కాలికమైనది. నీ స్థానం కూడా నువ్వు ఆక్రమించుకున్నది, నువ్వు అనుకున్నది నెరవేర్చుకునలేవు, తాత్కాలికమైనదని నువ్వు జాగ్రత్త పడాలి. ప్రియుడా సోదరి సోదరా, బి కేర్ఫుల్. దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు స్థానాన్ని గెలవచ్చు, ఈరోజు నీ అధికారం గెలవచ్చు, ఈరోజు నీ మాట గెలవచ్చు, కానీ దేవుడు నేను చూస్తున్నాడు. నాబాలుని రక్తము, చూడండి ఇక్కడ రాయబడిన మాట, దేవుని వాక్యం చూస్తే ఎక్కడైతే పనికిమాలిన వారిని ఏర్పరిచి అతని మీద తప్పుడు సాక్ష్యం చెప్పించి నాబోతు రక్తము కుక్కలు లాగుతూ వచ్చాయో అదే స్థానంలో యెజెబెలుకు అదే అనుభవించింది. జాగ్రత్త. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు తీర్చే తీర్పు అన్యాయముదైతే దేవుడు నీ విషయంలో లెక్క అడగబోతున్నాడు. ఈరోజు నాబోతుకి ఏదైతే జరిగిందో యెజెబెలు కూడా అదే జరిగింది. తప్పించుకోలేవు. ఒక వ్యక్తి స్థానాన్ని వేరే వ్యక్తికి అధికారం ఉందో బట్టో లంచం ఇచ్చో అతనికి నువ్వు ఏర్పాటు చేస్తే, ఈ వ్యక్తి స్థానాన్ని కోల్పోతే ఇతను దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు నీ స్థానాన్ని కూడా లేకుండా చేస్తాడు. నాబాలు స్థానంలో ఎలాగైతే కుక్కలు నాకుతూ వచ్చాయి రక్తాన్ని, అదే స్థానంలో యెజెబెలు రక్తాన్ని కూడా కుక్కలు నాకుతూ వచ్చాయి. తప్పించుకోలేవు. సహోదరుడా సహోదరి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయబాక, అన్యాయముగా చేయబాక.
దేవుడి వాక్యం చూస్తూ ఉంటున్నాం. పెరిజ్జీల స్వభావం, ఆక్రమించుకునే స్వభావం. ఆక్రమించుకునే స్వభావం, దాన్ని నువ్వు కాపాడుకోలేవు, అది నువ్వు అనుభవించలేవు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది. నువ్వు ఎలా అన్యాయం చేస్తావు అదే అన్యాయం నీకు రాబోతుంది ఒకరోజు. నువ్వు ఏది విత్తుతావో అదే కోసుకోబోతున్నావు ఒకరోజు. జాగ్రత్త పడదము. దేవుడి న్యాయవంతుడు చూస్తున్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నీ విషయంలో ఆయన న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. నువ్వు ఎవరికి అన్యాయం తీరుస్తావో నువ్వు కూడా అదే అన్యాయాన్ని రుచి చూస్తావు. దేవుడు నీకు అదే చేయబోతున్నాడు. పెరిజ్జీలాంటి స్వభావం మానుకుంటావా? మూడవదిగా గమనిస్తే, కాబట్టి దేవుడు చెప్పుచున్నాడు, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 3వదిగా చూస్తే, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం, మనసు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అడవించుట మేలు. కాబట్టి ఏదేదో కావాలని కోరుకోబోక. చిన్న గ్రామంలో నువ్వు సేవకుడిగా ఉన్నావా? నమ్మకంగా సేవ చేయి. మండలంలో దేవుడు నిన్ను సేవకుడిగా ఉంచాలని, సేవకుడిగా నేను మండలానికి పోవాలని ఆశించుకో. చిన్న సంఘంలో సేవకుడిగా ఉన్నావా? పెద్ద సంఘంలో సేవకుడిగా వెళ్ళాలని ఆ స్థానంలో అక్కడున్న వ్యక్తిని తొలగించి ఆ స్థానం నువ్వు ఆక్రమించుకోబోకు. రికమెండేషన్ల ద్వారా, లంచాల ద్వారా, పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, నాయకుల ద్వారా ఆ స్థానాన్ని నువ్వు పొందుతున్నావా? అడి ఆశలు కలిగి జీవిస్తున్నావు. అది నీకు శాశ్వతం కాదు, అది నీకు వ్యర్థమైపోతుంది. దానివల్ల నీకు ప్రమాదం తెచ్చుకుంటావు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, చిన్న స్థానంలో దేవుడిని ఇస్తే నమ్మకంగా ఉండు, పెద్ద స్థానంలో దేవుడిని ఇస్తే నమ్మకంగా ఉండు, మండలంలో దేవుడిని ఇస్తే నమ్మకంగా ఉండు, తాలూకాలో దేవుడిని ఇస్తే నమ్మకంగా ఉండు, జిల్లా స్థానంలో దేవుడిస్తే నమ్మకంగా ఉండు. నీ అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసుకోకు. న్యాయబద్ధమైనటువంటి సేవ చేయి, న్యాయబద్ధమైనటువంటి మాటలు మాట్లాడు, న్యాయము, వ్యవహారికము సరైనగా వ్యవహరించు. సరైన నీ కింద ఉన్న సేవకులకి సరైనటువంటి న్యాయము తీర్చు. నీ దగ్గరకు వచ్చిన వారికి నీ నుంచిన స్థానాన్ని బట్టి వారికి న్యాయం చేయి. అంతేగాని నాకు పెద్ద ఉన్న నాయకులు, సంఘ పెద్దల్ని బట్టో, నాయకులను బట్టో, రికమెండేషన్లను బట్టో, నీ పైన ఉన్న నాయకులను బట్టో ఒక వ్యక్తిని, సాధారణమైన వ్యక్తిని తొలగించి ఆ స్థానంలో నీ స్థానం కాపాడుకోవడానికి ఇంకో వ్యక్తిని చేర్చావా, నీ స్థానం తప్పించుకోబడుతుంది ఒకరోజు. అడి ఆశలు కలిగి జీవించుకో. చలామణి అవ్వచ్చు పర్వాలేదు, కానీ దేవుని దగ్గర నువ్వు చలామణి కాలేవు. నాయకుడా, సంఘ పెద్ద, సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. సత్యవేద గ్రంథం అందరికీ ఒకేలాంటి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. జీవం గల న్యాయాధిపతి, తప్పించుకోలేం. పెరిజ్జీల లాంటి స్వభావము కలిగి ఉన్నట్లయితే నువ్వు ఘోరమైన ప్రమాదంలో ఉన్నావని గుర్తెరగాల. అలాంటి స్వభావాన్ని మారుకుందాం. న్యాయం ఎక్కడుందో అక్కడ న్యాయబద్ధంగా పరిపాలిద్దాం. న్యాయం ఎక్కడుందో న్యాయం తీర్చు. దయ చూపించు పేదవారి పట్ల, జాలిపడు. కరడిగట్టిన స్వభావం మానుకో. ఆక్రమించుకున్న స్వభావం పెరిజ్జీ స్వభావము. ఈ లోకములో ఉన్న న్యాయమూర్తులే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదని ఒక న్యాయం ఉంది. భౌతిక సంబంధమైన న్యాయ శాసనమే ఇంత కరెక్ట్గా ఉన్నప్పుడు జీవము గల న్యాయ శాసనములో ఉండి నీ స్థానాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ప్రియ సంఘ పెద్ద, ప్రియ సేవకుడా, ప్రియ నాయకుడా, ఎలాగున్నావు? ఎలాంటి పరిపాలన చేస్తున్నావు? ఎలాగున్న పరిచయం చేస్తున్నావు? సాధారణమైన విశ్వాసుల పట్ల, పెద్దల పట్ల, సేవకుల పట్ల, నీ కింద పరిచయం చేస్తున్నట్టు సేవకుల పట్ల జాగ్రత్త. నీ కింద పనిచేస్తున్న నాయకుల పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? నీ ఇష్టానుసారంగా పరిపాలిస్తున్నావా? జాగ్రత్త. దేవుని ఉగ్రత సమీపంగా ఉన్నావు. నువ్వు తప్పించుకోలేవు. ఆక్రమించుకున్నాడు, ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అబ్షాలోము అకాల మరణం చెందాడు. నాబాలు పొలాన్ని ఆక్రమించే శత ప్రయత్నాలు చేసింది. పనికి మాలిన వ్యక్తులు సాక్ష్యం కూడా చెప్పించింది. చేయని నేరము చేష్టడానికి ప్రూఫ్ చేసింది.
నాబాలు ఏ మరణమైతే రుచి చూశాడో యెజెబెలు కూడా అదే మరణాన్ని రుచి చూసింది. నువ్వు ఇలా కాకూడదని దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. పెరిజ్జీల స్వభావం ఆక్రమించుకునే స్వభావం. ఆ స్వభావం నుంచి బయటికి రావాలి. ఆక్రమించుకునే స్వభావము సాతాను స్వభావము. ఏది దేవుడు అనబడునో ఫిలిప్పి రాష్ట్ర తెస్సలోనిక రాష్ట్ర 2వ పత్రిక 2:4 ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును దానంతటికి వాడు తను తాను హెచ్చించుకొని ఎదిరించుచు ఆక్రమించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఆక్రమించుకోవచ్చు. క్రీస్తు రెండు రాకడొచ్చినప్పుడు వాడు తప్పించుకోలేడు. అగ్నిగుణంలో పడబోతున్నాడు. నీవు కూడా అలాగే పడవేయబడతావా? తప్పించుకోవాలని ఆశ నీకుందా? అయితే పెరిజ్జు స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే, తెస్సలోనిక రాష్ట్ర పత్రికలో దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే సత్యవేద గ్రంథం సెలవిస్తూ ఉంది. తెస్సలోనిక రాష్ట్ర 2వ పత్రిక 2:4 ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తాను హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడునని తను తాను కనబరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుండెను. ఇది కబ్జా చేసే స్వభావం, ఆక్రమించే స్వభావం సాతాను స్వభావం. నువ్వు కూడా ఆక్రమిస్తున్నావంటే నీ స్వభావం కూడా సాతాను స్వభావమే. పెరిజ్జు స్వభావం ఆక్రమించుకున్న స్వభావం. ఇలాంటి అక్రమకారులుగా ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసుక్రీస్తునాథుడు 2018 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఇలా ఆక్రమించుకున్న స్వభావం, అక్రమం చేసే స్వభావంలో ఉన్న వారందరి కొరకై ఆయన అక్రమకారులుగా ఒకటిగా ఎంచబడుతూ వచ్చాడు. మనల్ని విముక్తి చేయాలని ఆయన ఎక్కడెక్కడ సంతకాలు చేసేవో, చెడు సంతకాలు, మోసయుక్తమైన సంతకాలు, ఎక్కడెక్కడ లంచాలు తీసుకున్నావో, ఎక్కడికెక్కడికి వెళ్ళి మోసయుక్తంగా ప్రవర్తించావో, మోసకరమైన తలంపులు ఆలోచిస్తూ వచ్చావో, మోసకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చావో, ఇస్తానులే చేస్తానులే అని చెప్పి జాగ్రత్త, మోసగిస్తున్నావు. పైన మాలి తేనెలాగా తీయని మాటలు, నేను నీకు సంఘం ఇస్తా, నేను నీకు అసెంబ్లీ ఇస్తా, నేను నీకు దయ చూపుతా, నేను నీకు సహాయపడతానే, ఇలాంటి మాయ మాటలు చెప్తున్నావా? జాగ్రత్త సహోదరుడా, సేవకుడా, నాయకుడా, సంఘ పెద్ద, ఎవరైనా పెరిజ్జు స్వభావంతో ఉన్నావు, మోసపోతున్నావు, ప్రమాదములు ఇరుకబడుతున్నావు, తప్పించుకోలేవు దేవుని ఉగ్రత నుంచి. ఇలాంటి స్వభావం మానుకోవాలని దేవుడి ప్రేమతో నీ కొరకై, నా కొరకై అక్రమకారుడు ఎంచబడుతూ వచ్చాడు. చేతులతో చేసిన దొంగ సంతకాలను బట్టి, లంచాలను తీసుకున్న దాన్ని బట్టి యేసుక్రీస్తు చేతులు మేకలు కట్టబడుతూ వచ్చాయి. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి న్యాయం చేస్తానని చెప్పి అన్యాయం చేసిన కారణం చేత యేసుక్రీస్తు పాదాల్లో మేకులు కొట్టబడుతూ వచ్చాయి. బయటికి ఒకలాగా మాట్లాడి లోపల ఒక తలంపు కలిగి ఉంటే చేత యేసుక్రీస్తు డొక్కల్లో బల్లెపోటు పడబడుతూ వచ్చింది. బయటికి మంచిలాగానే ఉన్నట్టుండి లోపల చెడు తలంపులు తలంచడం చేత యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడుతూ వచ్చింది. తప్పించుకోలేవు. నీ కొరకే కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, చివరి రక్తపడి దారపోస్తూ వచ్చాడు. సహోదరుడా, సహోదరి, ఎందుకు ఉగ్రత పాలవుతావు? ఎందుకు ప్రమాదం తెచ్చుకుంటావు? ఎందుకు అగ్నిగుణం తెచ్చుకుంటావు? తప్పించుకుంటావు. సూక్ష్మంలో మోక్షం. యేసు ప్రభువా, నేను కూడా పెరిజ్జు లాంటి స్వభావం గల వాడినే, ఆక్రమించుకున్న స్వభావం ఉంది. అబ్షాలోము లాంటి స్వభావం గల వాడినే, యెజెబెలు లాంటి స్వభావం గల వాడినే, అడి ఆశలు కలిగి నాది కానిదాన్ని ఆశించి వారికి నష్టపరిచి ప్రమాదం తెచ్చాను ఇతరులకు. నన్ను క్షమించు ప్రభా అని సరి చేసుకుంటే ఉగ్రత తప్పించుకుంటావు. నీతిమంతులు నిందారహితులు అవుతావు. ఘోరమైన శిక్ష తప్పించుకుంటావు. దేవునికి ఇష్టానుసరులుగా జీవిస్తావు. నిత్యాగ్నిని తప్పించుకుని నిత్యరాజ్యానికి వారసులు అవుతావు. పెరిజ్జు స్వభావం నుంచి విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకే, నా కొరకై అక్రమకారుడిగా చేయబడుతూ వచ్చాడు. మరణమును జయించాడు. ఇప్పుడు అంటాడు, చేతులు చాపి సజీవుడయ్యాడు, చేతులు చాపి అంటాడు, అక్రమ స్వభావం గల వారలారా, ఆక్రమించుకున్న స్వభావం గల వారలారా, నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా, సమాధానం ఇస్తా, రక్షణ ఇస్తా, మారుమనసిస్తా, పాపక్షమాపణిస్తా, ఈ లోకంలో జీవితాన్ని ప్రసాదిస్తా, ఈ లోకం విడిచిన నిత్య రాజ్యాన్ని ఇస్తానని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. సూక్ష్మంలో మోక్షం. యేసుక్రీస్తుని ఆశ్రయిస్తే, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, యేసు రక్తం ప్రతి పాపం నుండి,
ప్రతి అక్రమం నుండి, ప్రతి ఆక్రమించుకున్న స్వభావం నుంచి నిన్ను కడిగి పవిత్రపరిచి నీతిమంతుని నిందారహితుని చేసేదిగా ఉంది. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడు ఈ క్షణమే అక్రమ స్వభావం విడిచిపెట్టి, పెరిచే స్వభావం విడిచిపెట్టి దైవ స్వభావంలో రావాలని కోరుతున్నారో, ఘోరమైన గుర తప్పించబడి నిత్యరాజుని వారసు చేయబడాలని ఆశిస్తున్నారో నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పెరిచే స్వభావం నుంచి, అభిషేకం స్వభావం నుంచి, యజబేలు స్వభావం నుంచి విడిపించబడాలని ఆశిస్తున్నారో వారు దీవించి ఆశీర్వదించండి. శాంతి సమాధానం దయచండి. దోషం క్షమించండి. తప్పిదలను విడిపించండి. పాపం నుంచి రక్షించండి. అగ్నిగుండం నుంచి విడిపించండి. నిత్యరాజ్యానికి వారసులుగా ఇచ్చేయండి. భూమి మీద వారికి శాంతి సమాధానం, సంతోషం, ఆనందం, ఆరోగ్యం, వారి వంశము దీవించబడేటట్లు నిత్యరాజ్యంలో యుగ యుగములు మీతో ఉండేటట్టు గొప్ప భాగ్యం కలిగించమని వందనములు చెల్లిస్తూ, మనవులు ప్రార్థనలు అంగీకరించిన స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.